అపవాదిని ఎలా జయిస్తావు? పట్టుదలతో ఏం చేయాలంట? పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. మెలకువ కలిగి ఉండాలి. దేవుడు చెబుతున్న విషయం ఇది. మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయుడి అని నేను చెప్తున్నాను. ఒక వ్యక్తితో గంటలు మాట్లాడుకుంటాం. దేవునితో ఎంత మాట్లాడుకుంటాను? దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు అర్థం కాదండి. ఇప్పుడు అర్థం కాదు. లోకం విడిస్తే అర్థమవుతుంది. ఆ రోజున నువ్వు మొర్ర పెట్టుకున్నా కానీ వినేవారు ఉండరు. ఈ రోజున ప్రార్థన వాక్యాన్ని ప్రవర్తన నిర్లక్ష్యం చేస్తున్నావా? ఒక రోజు అనేది ఉంది. ఈ దేహంతో జరిగించిన దానికి, అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే, ప్రతి ఒక్క దాని నిమిత్తం ఏం చేయాలి? క్రీస్తు ఈ న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పవలసి ఉన్నది. లెక్క చెప్పవలసి ఉన్నది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆత్మీయ యుద్ధం ఈ లోకంలో మనం చేస్తుంది. యుద్ధం చేస్తాము. ఆ యుద్ధంలో నువ్వు గెలుస్తావా ఓడిపోతావా నువ్వు పరీక్షించుకో. ఓడిపోయావో ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి. గెలిచావో దేవునితో పాటు ఉంటావు. గెలవాలి అని అంటే నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. నీలో వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ప్రవర్తన ఉండాలి. క్రీస్తుని పోలి నడుచుకో. ఏ ఒక్కరు కూడా నడిచించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ